ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిమి. ఇదియే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలను విని సంతోషించితిమి. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథమును వ్రాయుటకు పురికొల్పినది. అదియే కాక బాబాగారి వింతలీలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగజేసును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయి మొదలెడుతుని. యోగీశ్వరుని జీవిచరిత్ర తర్కమున న్యాయమున కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థ గలవాడును కానని హేమండ్ పంతు భయపడెను. అతడిట్లు అనుకొనెను, నా యొక్క స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఎట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలదును? అవతార పురుషులు లక్షణమును ఎట్లు వర్ణించగలను? వేదములే వారి పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపచాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమున గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వులు పాలగుదునేమోనని భయపడి సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించితిని. ఓం శ్రీ సాయినాథాయ నమః. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవి యోగీశ్వరుడగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పుచున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడుదురో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తునికి కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగుని యొక్క సేవను ఆమోదించి మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగును రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమనే మాత్రము. ఆధునిక యోగులు చరిత్రలు వినియందుగలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతములోని 17వ అధ్యాయమందును సాయిబాబా జీవిచరిత్రము, వారి బోధనలను చక్కగా విశదీకరింపబడినవి. ప్రచురితములు చదువువర్లు ఈ అధ్యాయమును కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలను బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి, రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకము చక్కగా వర్ణింపబడినవి. దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి మాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమిదాస్ భవానీ మొహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభు అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించున్నారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుతం చరిత్ర వ్రాయుటకు కారణమేమి అని, దాని అవసరమేమని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దానికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిచరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను వెలికి తీసిన కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలను, లీలలను మిక్కిలి ఆశ్చర్యము కలగజేసును. అవి మన మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేసును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదము వలె రంజకములను, ఉపదేశకములకు బాబా ప్రబోధనలను విని వాని మననము
చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్యము, యోగము, అష్టాంగ యోగము, ప్రావీణ్యము, ధ్యానానందము పొందెను. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయి నిశ్చయించి తిని బాబాను సమాధి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగచేసెను. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కారమగు పలుకులు, బోధనలు సమకూర్చుటకు పూనుకుంటుని. సాయిబాబాయే ఈ నుంచి శరణంటిని కావున నా మార్గము వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయననియు నమ్మియుంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథమును బాబా యొక్క అనుమతిని పొందలేకుంటివి. మాధవరావు దేశపాండే, ఓరఫ్ శర్మ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను బాబాతో ఇట్లనిరి: అన్నా సాహిబ్ మీ జీవిత చరిత్రను రాయు కాంక్షించుచున్నారు. నేను భిక్షాటనచే జీవించే ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదంలో లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను: కథలను, అనుభవములను ప్రోగు చేయమని, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములు టూకీగా వ్రాయమని నేను సహాయం చేసేదనని. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవ చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలను. వాడు తన అహంకారము విడవవలను, దానిని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదును. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడుదును. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసుకుందును. నా కథలను, బోధనలను విన్న భక్తులను భక్తి విశ్వాసములతో కుదురును. వారు ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మానందము పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములు కొట్టివేయకము, ప్రయత్నించకము. ఏ విషయమైనను కీడు మేలు ఎంచు వివాదము చేయకూడదు. వివాదమనగానే నన్ను హేమండ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది, ఇప్పుడు దానిని మీకు చెప్పబోచున్నాము. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చంద్రర్కులతో నేను ఎక్కువ స్నేహముతో నుండిని. వారు నన్ను షిరిడీపోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసేదిని. ఈ మధ్య ఏదో జరిగినది. అది షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలో నన్ను నా స్నేహితుడు కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించినను వానికి నిష్ఫలమయ్యను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాను. కానీ ప్రయోజనం లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుడు కుమారుడు రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణం మానుకుంటుని. కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందర్కు ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసూయకి పర్యటనమైపోవచుండెను. టానా నుండి దదారుకు వచ్చి ఇచ్చట వసపోయి బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరుతుంది. బాంద్రా నుండి దాదారు వెళ్ళే అచ్చట మన్మండ రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులోనే దాదారుకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజా సామానం అంతా చూచి ఎక్కడికి పోవుచుంటివి నన్ను ప్రశ్నించెను.
ఆ ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దదారు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాండ మైల్లో దదారులో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరిబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చను. ఈ చిన్న లీలయే జరగకుండానిచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేవాడును. అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి. కానీ అదృష్టవశాత్తు ఇది ఎట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగానే నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910వ ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ యొక్కటియే షిరిడీ వచ్చు భక్తులకు కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రం కలిగెను. అంతలోనే అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహిబ్ అల్కారు బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనము చేసుకుని నాకు సలహా ఇచ్చెను. స్నానాంతరము ఓపికగా మరలా చూడవచ్చునని ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చందర్కు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని మనస్సును సంతుష్టి కలిగెను. బాబా పాదములు పెట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసిన ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లు భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారి జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మన మనసులోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మలు బలము తగ్గును. క్రమక్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించిందనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నేను ఈ ప్రపంచము అంతయు సాయిబాబా రూపము వహించాను. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహిబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని మన కర్మములను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతటి తానే కృషి చేసి మిక్కిలి ప్రయత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చున్నవానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమున ఆశ్రయించి తిని భాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారబ్ధపు తరపున వాదించును. కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయములో నుండిపోయేదురు. మనుజుడు ఒకటి తలిచిన భగవంతుడు వేరొకటి తలంచను. నీ తెలివితేటలు అటు నిండనిమ్ము, గర్వము కానీ అహంకారము కానీ నీకు తోడ్పడనివ్వు అనను. ఈ వాదనం యొక్క గంట వరకు జరిగెను. కానీ ఇద మితమనియు ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుని ఈ ఘర్షణ వల్ల మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని వేయేళ్ళ వివాదమునకు మూల కారణమని అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను, వాడాలో ఏమి జరిగినది, ఏమిటా వివాదము అని. దేనిని గూర్చి హేమండ్ పంత్ ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుని. సాటేవాడ మసీదులకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకి ఎట్లు తెలుసును? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదన ఎట్లు గ్రహించను? బాబా మన అంతరాత్మపై అధికారమే ఉండవచ్చును. సాయిబాబా నన్ను ఎందుకు హేమండ్ పంతును పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరి చెందిన యాదవంశరాజులు హేమాద్రిపంతు ప్రథమాచ్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తియను గొప్ప గ్రంథమును రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణితము విధానమును కనిపెట్టినవాడు. ఇక నేను వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకు ఎందుకు బిరుదు నొసంగినారో
తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది విని ఆ అహంకారము చంపుటకు ఇప్పుడు అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికే ఉండవచ్చును అని గ్రహించి అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులు దబోల్కర్కును హేమండ్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిపినదియే బాబా ఇట్లనెనియు భావించవచ్చును. ఏలననగా హేమండ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానమును యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అది ఏ కాక భక్తి, జ్ఞానము, నిర్మోహమాటము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయముల్లో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను. ఈ విషయమై బాబా ఏమననో హేమండ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించను. హేమండ్ పంత్ బాబాను కలిసిన 2వ దినంలో కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా ఎట్లే అని జవాబిచ్చను. ఎక్కడకు అని ఎవరో అని అడుగ్గా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నన్ను అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా చెప్పెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగుగా అట్లయినచో కష్టమేమీ లేదని జవాబిచ్చను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమునకు చేర్చును. మార్గమధ్యమున నన్ను తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దబోల్కర్ తన ప్రశ్నకదియే తగిన సమాధానమని గుర్తించను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదముల వలన ప్రయోజనము లేదని గ్రహించను. పరమార్థము నిజముగా గురుబోధన వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠాసాందీపులకు లొంగి ఎక్కువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందినారనియు ధ్యానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, నభూరియను 2 గుణములు అవసక్యమని గ్రహించను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 2వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.